హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కుర్మా. ఎగ్తో మరో మంచి రెసిపీ అండి ఇది. ఎగ్ పులుసు, ఎగ్ పుల్టా, ఇలా ఎగ్ కాంబినేషన్స్తో చాలా చేసుకుంటాం కదా. అలాగే ఎగ్ కుర్మా కూడా చాలా బాగుంటుంది. అది కూడా చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే టమాటా ముక్కలు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమాటా ఫ్రై అయ్యే లోపలైతే ఉడకబెట్టి పెట్టుకున్న 4 గుడ్లను తీసుకొని వాటిని ఈ విధంగా కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా, దాంట్లో ఈ విధంగా తురుముకోవాలి. ఇది కూడా కొబ్బరిలాగా చక్కగా వచ్చేస్తుంది కదా. నేనైతే 2 ఆనియన్స్కి 4 గుడ్లు వేసుకున్నాను. ఈ విధంగా తురుము పెట్టుకోవాలి గుడ్లు. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఆనియన్, టమాటా అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం మన స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా ఈ విధంగా దగ్గరికి అయిపోయే వరకు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసి ఇదంతా కూడా గ్రేవీకి బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసి సిమ్లో ఉంచుకుంటే స్టవ్ని మనకి ఇంకా ఎగ్ రెడీ అయిపోయినట్టే. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకి చక్కటి చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మంచి ఎగ్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఎగ్ కుర్మాని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువగా చపాతీలోకి అయితేనే బాగుంటుంది. సో రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.